బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా భయంకరమైనటువంటిది. పగడాల ప్రవీణ్ అన్న గారు మరి మరణ వార్త విని మేమందరం కూడా విభ్రాంతి నొందాము. చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు వెళ్ళి మరి డైరెక్ట్గా చూడడం జరిగింది. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే ఎవరో హతమార్చి చంపి ఆయన్ని చిత్రవధ చేసి అక్కడ పడవేశారని మరి అనుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా అలాగే జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్షణ వాళ్ళు అనుభవించాల్సిందే. హతసాక్షులైనటువంటి ఒకవేళ అలాగే జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా హతసాక్షిగా మారినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ అన్న గారి గురించి మరి దేవుడిచ్చినటువంటి పాటను ఆయన కోసం పాడాలి అనుకుంటున్నాను. ఇలా పాడతానని కూడా నేను ఊహించలేదు. చాలా విచారకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. ఆయన ముఖం నిజంగా మేము చూడలేకపోయాం. అసలు చాలామంది దైవ సేవకుల మీద ఉరి ఒడ్డారు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే ప్రతి ఒక్కరి గురించి కూడా మరి టార్గెట్ చేస్తున్నారు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఎవరు కూడా మరి నాకు థ్రెడ్ ఉందని చెప్పినా సరే ఫేస్బుక్లో మరి ఏ గవర్నమెంటు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారి కూడా కొంచెం కూడా స్పందించలేదు. అలా స్పందించకపోవడం కూడా ఇలా మరణాలకు దారితీస్తుంది. క్రైస్తవులారా, ఏకం కండి. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. ఏమి జన్మమో దానమిచ్చి నీ తల్లి దేవునికై, దానమిచ్చి నీ తల్లి దేవునికై. మంచి చేయవచ్చావు, దేవుని మహిమపరచనిచ్చావు. మంచి చేయవచ్చావు, దేవుని మహిమపరచనిచ్చావు. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. పాపులంతా నీ కోసం కాపుగాసి పట్టారా, పిడుగుద్దులతో ముఖము పైన కొట్టారా. గుర్తించలేకుండా నీ మోము రూపురేఖలు మార్చారా. సిలువ గూర్చి పలికిన నీ పెదవులని చీల్చివేశారా. అయ్యో అయ్యో ఎంత ఓర్చినావో, ఎంత ఓర్చినావో. బ్రదర్, మీరెవరు? నన్నెందుకు కొడుతున్నారు? నేను మీ పట్ల ఏమైనా తప్పు చేశానా? నన్ను క్షమించండి. బ్రతిమిలాడుతున్నావే. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. ఏమి జన్మమో దానమిచ్చి నీ తల్లి దేవునికై, దానమిచ్చి నీ తల్లి దేవునికై. క్రీస్తు యేసు క్రీస్తు యేసు రక్షకుడంటూ లోకమంత చాటావా. మతోన్మాద శక్తులతో ఎదురాడావా. నిజమైనది తెలుసుకోమని సత్య సువార్తలు రుజువును చూపావా. భూమిపైన నేను నిలువలేకుండా చేస్తామని
కక్షగట్టారా. అయ్యో అయ్యో ఎంత పోరాడితివో, ఎంత పోరాడితివో. బ్రదర్, తప్పు బ్రదర్, చంపొద్దు బ్రదర్, పాపం చేయొద్దు, దేవుడు క్షమించడు. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము, రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. మత అంధత్వ ముసుగులో నిన్ను చంపని చేయించారా, చెక్క కర్రలతో కొట్ట నీపైకి వచ్చారా, గుండె బద్దలయ్యే వరకు వాళ్ళ కాళ్ళతో తొక్కి తొక్కి చంపారా, చివరి శ్వాస వదిలేదాకా తిట్టుకుంటూ పడవేశారా. అయ్యో అయ్యో ఎంత ఘోరమో నీ మరణము, ఎంత ఘోరమో నీ మరణము. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము, రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. ఏమి జన్మమో దానమిచ్చి నీ తల్లి దేవునికై, ఏమి జన్మమో దానమిచ్చి నీ తల్లి దేవునికై. మంచి చేయవచ్చావు, దేవుని మహిమపరచనిచ్చావు, మంచి చేయవచ్చావు, దేవుని మహిమపరచనిచ్చావు. రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము, రక్తసిక్తమైన నిన్ను చూడలేకపోతున్నాము. ఏరా, మీకెంత ధైర్యం ఒక సేవకుని కాపుగాసి చంపడానికి? పిరికి పందలారా, ఒక తల్లి గర్భమున పుట్టి మరొక తల్లి గర్భమున పుట్టిన వాణ్ణి చీల్చడానికి ఒక సేవకుని చంపితే మిగతా సేవకులంతా గజగజలాడిపోతారు అనుకుంటున్నారా? ప్రవీణ్ గారి ప్రతి రక్తపు బొట్టు నుండి అనేక కోట్ల క్రీస్తు సైనికులు, వీరులు పుడతారు, లేస్తారు. భయం మీ గుండెల్లో ఉండాలి, క్రీస్తు సేవకునిలో కాదు. మీరు చేసిన పాపం ఇక నుంచి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. రోజు మీరు తినే అన్నంలో ఆయన రక్తపు బిందువు కనబడుతుంది. నిద్రపోవడానికి మీరు వెళ్తారే, చంపొద్దు చంపొద్దు అని అరిచిన ఆయన గొంతు పదే పదే మీ చెవుల్లో జొచ్చి నిద్ర లేపాలి. ప్రవీణ్ గారిపై పడ్డ ప్రతి గాయానికి సమాధానం చెప్పాలి మీరు బ్రతికే కాలం వరకు కూడా. మీరు చేసినటువంటి పని ఏ మనుష్యుడు చూడకపోవచ్చు, కానీ విశ్వాన్ని సృజించినటువంటి మహాదేవుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు, ఆయన చేతుల్లో నుంచి మీరు తప్పించుకోలేరు. ఆయన కన్నులు లోకమంతటా సంచరిస్తున్నాయి. ఖబర్దార్, ఎక్కడికి పారిపోతారో పారిపోండి. తండ్రి అయిన దేవుని ముందు దండనకు ప్రతిదండన తప్పదు. ఇదే ప్రారంభం. క్రైస్తవులారా, మేలుకొనండి.